హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఉద్యోగులకు పీఆర్సీ బిల్లుల మంజూరు, డిఏల విడుదల వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎన్జీఓ డిమాండ్ చేసింది. అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య పిలుపు మేరకు దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెకు మద్దతుగా తెలంగాణ ఎన్జీఓల కేంద్ర సంఘం ఆధ్వర్యంలో గురువారం డీఈఓ కార్యాలయం ఆవరణంలో భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మారన్ జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేనులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉద్యోగ వ్యతిరేక విధానాలను, కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ ఆపాలని, ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత 2 సంవత్సరాల 2 నెలలుగా పరిపాలనలో ఉన్నప్పటికీ ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన పే రివిజన్ కమిటీని, పెండింగ్ డిఏల విడుదల, పెండింగ్ బిల్లుల మంజూరు, ఉద్యోగులకు పెన్షనర్లకు చందాతో కూడిన వైద్య సదుపాయాన్ని కల్పించటం, కాంట్రిబ్యూటర్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయటం, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు వంటి ఎన్నో సమస్యలు దీర్ఘకాలంగా పెండింగుల్లో ఉన్నాయని, వీటిని వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఇక కింది స్థాయిలో ఉన్న ఉద్యోగ పెన్షనర్లు తీవ్ర మనస్తాపంతో ఉండి సమస్యల సాధన కోసం ప్రభుత్వం మీద పోరాటానికి పిలుపు ఇవ్వాలని ఉద్యోగ సంఘాల మీద తీవ్ర ఒత్తిడి చేస్తున్న విషయాన్ని వారు గుర్తు చేశారు. అయితే రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగ సంఘాలు కొంత సంయమనం పాటిస్తున్నప్పుడు దాన్ని అలుసుగా తీసుకోవద్దని, ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను ప్రధాన ఎజెండాగా తీసుకొని వెంటనే పరిష్కరించకపోతే తప్పకుండా ప్రాథమిక స్థాయిలో ఉన్న ఉద్యోగుల ఆంక్షల మేరకు ఉద్యమ కార్యాచరణ చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు కస్తూరి వెంకట్, కోశాధికారి ముత్యాల సత్యనారాయణ గౌడ్, హైదరాబాదు జిల్లా టీఎన్జీఓ అధ్యక్షుడు విక్రమ్, కార్యదర్శి కురాడి శ్రీనివాస్, అలాగనే కొండల్ రెడ్డి, కేఆర్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.